పెద్దమ్మా, ఏంటిది? నువ్వు నరసింహుల ఇంటికెళ్ళి పనిచేస్తానని తీర్పిచ్చావంట, నిజమేనా? నిజమే భూమి. ఈరోజు అత్తయ్యని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ధర్మపీఠం మీద ధర్మానికి కట్టుబడింది. అందుకే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసింది. ఈ రోజుల్లో నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. రుద్ర, ఏంటా పిచ్చి తీర్పు? కావాలంటే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే సరిపోయేది కదా. వాళ్ళు కోలుకునే వరకు 10 మంది పనివాళ్లను పెట్టి వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకునేవాళ్ళం కదా. నువ్వు వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తానండం ఎంతవరకు సమంజసం? నువ్వే ఆలోచించు. నష్టపరిహారం ఇవ్వచ్చు. ఎంత కావాలంటే అంత ఇచ్చేంత మన దగ్గరుంది. కానీ దానివల్ల నా కూతురికి ఏం జరుగుతుంది? తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి డబ్బిచ్చి మేనేజ్ చెయ్యొచ్చు అని నేర్చుకుంటుంది. ఈరోజు తనకి తెలియకపోవచ్చు, కానీ సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఇలాంటి పరిస్థితుల్ని తను చూడాలి. నా కూతుర్ని అపురూపంగా పెంచాను, అందుకే తనకి ఇలాంటివి తెలియకపోవచ్చు. కానీ తన వల్లే తన తల్లి కష్టపడుతుంది అంటే మాత్రం అప్పుడు తన మనసుకి బాధ అనిపిస్తుంది. అప్పుడైనా తను మారుతుంది. నిజంగా మీరెంత గొప్పవారు పెద్దమ్మా. కూతురు మీద ఇంత ప్రేమ పెట్టుకుని పొద్దున్నే వెళ్తూ అంత కఠినంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ శిక్షని మీరు అనుభవిస్తున్నారు. అమ్మ అంటే ఇలా ఉంటుందా? అమ్మ ప్రేమ అంటే ఇలా ఆలోచిస్తుందా? భూమి, తల్లి పిల్లల మీద ప్రాణం పెట్టుకుని పెంచుతుంది. వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. కన్న మమకారం, కంటిలోని అభిమానం అందరికీ కనిపించేలాగా ఉండవు, కానీ అవి మనసులో ఎప్పుడూ ఉంటాయి. పిల్లలకు కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు గాని ఆ పిల్లల వల్ల ఎదుటివాళ్లకి కష్టం వస్తే మాత్రం అది తప్పు అని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయాలి. తప్పు చేశావమ్మా, చాలా పెద్ద తప్పు చేశావు. రేపు జరగబోయేదేదో ఆలోచించకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేను నిజాన్ని నిర్భయంగా చెప్పాను. రుద్రాణి గారు కూడా ఒప్పుకున్నారు కదా, తీర్పు కూడా ఇచ్చారు. ఇంకా మీరెందుకు భయపడుతున్నారు? రుద్రాణి గారు ధర్మానికి కట్టుబడి ఉంటారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. నువ్వు సాక్షిగా చూపించింది ఆ విక్రమసింహ తమ్ముడు జయసింహని. నువ్వు వీడియో తీసిన సంగతి నాకు తెలుసుంటే అప్పుడే నిన్ను ఆపుండేవాణ్ణి. చూసావా, బుజ్జి దగ్గర ఫోన్ లాక్కుని దాంట్లో మీరు తీసిన వీడియోని డిలీట్ చేశారు. నువ్వు వీడియో తీసిన సంగతి తెలిసాక వాళ్ళు నిన్ను వదిలేస్తారని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఎంతకాలం నాన్న ఇలా బెదిరిస్తూ అందరినీ భయపెడుతూ ఉంటారు? ఎదిరించే వాళ్ళు ఉన్నారని తెలిసేంతవరకే. మనం తప్పు చేస్తే ఆ తప్పుని చూపించే వాళ్ళు ఉన్నారని తెలిసేంతవరకే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఏం చేస్తే నీకు అర్థమవుతుంది? ఎలా చెప్తే నీకు తలకెక్కుతుంది? ఎందుకమ్మా నువ్వు ఒక ఆడపిల్లవన్న సంగతి మర్చిపోతున్నావు? ఆడపిల్ల తెగిస్తే రేపు సమాజంలో బతకడం ఎంత కష్టమవుతుందో నేను పడుతున్న ఆవేదన, తపన నీకెందుకు అర్థం కావట్లేదు? ఏంటి నాన్న, ఆడపిల్ల అని మీరు కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఆడపిల్ల ఇంటి గడప దాటకుండా ఉండేది, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో అడుగు పెడుతున్నారు, అన్నిట్లో విజయం సాధిస్తున్నారు. అలాంటి ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడకూడదు నాన్న. నేను తప్పు చేసిన వాళ్ళ పట్ల ఇలాగే ఉంటాను. చూడమ్మా, అన్ని రోజులు మన చేతిలోనే ఉంటాయనుకోకు. నువ్వు చేసిన పనికి వాళ్ళు తప్పకుండా పగ తీర్చుకుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో భయంగా ఉందమ్మా. ఈ భయమే నాన్న నిన్ను పిరికివాణ్ణి చేసింది. నా ధైర్యమే నాన్న నరసింహులు వాళ్ళకి న్యాయం జరిగేలా చేసింది. నాకేమీ జరగదు, నువ్వు అనవసరంగా భయపడుకో. శ్రీరామచంద్ర, ఇంత ధైర్యంగా ఉన్న కూతుర్ని చూసి ఆనందించాలా, తనకి ప్రమాదం వస్తుందని భయపడాలో? నువ్వే చెప్పు తండ్రి. ఆగండి.
తీర్పు చెప్పి చాలాసేపు అయింది. మళ్ళీ ఈ మధ్యలో ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఎవరినైనా కలవడానికి వెళ్ళారా? నీ కూతురు తప్పు చేసింది, దోషి అని అందరి ముందు తీర్పు చెప్పావు కదా మమ్మీ. ఇంకా మేమెవరిని బెదిరిస్తే లాభం ఏంటి? తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే అవుతుంది. దానికి శిక్ష అనుభవించే తీరాలి. ఈరోజు అత్తయ్య ఒక చారిత్రాత్మకమైన తీర్పుని చెప్పింది. అది ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పిల్లలు మన వల్ల తల్లిదండ్రులు బాధపడకూడదని తెలుసుకోవాలి. ముఖ్యంగా నీలాంటి వాళ్ళ వల్లే. అంత అర్థం చేసుకునేదే అయితే ఇంత అనర్థం ఎందుకు తెస్తుంది? నువ్వు తీర్పు చెప్పింది కాక మళ్ళీ ఆ శిక్ష నువ్వు అనుభవిస్తానని చెప్పటం ఏం బాగాలేదు రుద్రాణి. మీరు చేసిన పనులు తలుచుకుంటే నాకు అంతకన్నా బాధగా ఉందండి. మీ తమ్ముడు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని బెదిరించాడు. అది మీరు చెప్పబట్టే చేశాడు. అంటే మీలో మార్పు రాలేదన్నమాట. చూడు రుద్ర, కన్న కూతురు మీద మమకారం నాకు ఉంది. ఏదో చిన్న తప్పే జరిగింది కదా, వాళ్ళకి ఎలాగోలా సర్ది చెప్పుకోవచ్చు, నష్టపరిహారాన్ని ఇవ్వొచ్చు. ఈ జానికి అనవసరంగా జోక్యం చేసుకుని ఉన్నది లేనిది కలిపి చెప్తుంది. పద్ధతిగా చెప్పు అని చెప్పాను. వాడికి కూడా అన్న కూతురు మీద మమకారం ఎక్కువ కదా, అందుకే కొంచెం వార్నింగ్ ఇచ్చాడు. అయినా మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మమకారం ఎక్కువైనా అధికారాన్ని చూపించి బెదిరించడం తప్పే అవుతుంది. మీ తమ్ముడు చేసిన తప్పుని మీరు సమర్థించకండి. మీరు చెప్పారని క్లియర్గా ఉంది. ఇంకొకసారి ఇలా జరిగిందంటే మాత్రం మిమ్మల్ని కూడా నేను క్షమించను. అది గుర్తుపెట్టుకోండి. రుద్ర, ఇంకొకసారి ఆలోచించు. ఎందుకమ్మా బాధపడతావు? చెప్పాను కదా, నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. 32 గ్రామాల దృష్టిలో న్యాయం నిలబెట్టిందాన్నయ్యాను. కుముదకి బుద్ధి చెప్పిందాన్నయ్యాను.
దాక్షాయిని, అమ్మ నీకు ధర్మపీఠం అప్పగించినప్పుడు నా మీద కోపంతో అధికారాన్ని దూరం చేయడానికి నీకీ బాధ్యత అప్పగించిందని నీ మీద కోపాన్ని పెంచుకున్నాను. కాని ఇది కిరీటం కాదని, ఎంతో పెద్ద బాధ్యత అని అక్కడ కూర్చున్న తర్వాతే నాకు తెలిసింది. నువ్వు నాకు అప్పగించిన బాధ్యతని నేను భార్గవ్కు అప్పగించేంతవరకు ఎక్కడా ఎలాంటి మరక అంటకూడదని అనుక్షణం తప్పించాను. ఈరోజు ఆ ప్రయత్నంలో నేనే దోషిగా మారి ఆ ఇంటికి పనిచేయడానికి వెళ్తున్నాను. నా ఇంటి ఆడపిల్లలు కాలి కింద పెడితే కందిపోతుంది అన్నట్టు పెంచుకున్నాను. ఎండకన్నెరగకుండా మిమ్మల్ని చూసుకున్నాను. అలాంటి నువ్వు ఈరోజు ఎవరో ఇంటి దగ్గర పని చేస్తూ ఉంటే ఈ తల్లి మనసు ఎలా తట్టుకుంటుంది? అమ్మా, నా మీద నీకు మమకారం ఉంది, మరి నా కూతురి మీద అభిమానం ఉంటుంది కదమ్మా. నీ పెంపకం తప్పు కాదు కాబట్టి నేను ఇలా పెరిగాను. నా కూతురు కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటే నేనిప్పుడిలా కష్టపడ్డం తను చూడాలి. ఎప్పుడు గంభీరంగా కనిపించే మా అత్త ఇలా కూడా ఆలోచిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపు ధర్మపీఠం మీద బాధ్యతను తీసుకునే నాకు ఆ కుర్చీలో కూర్చుంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఇన్నాళ్ళు అందరి మాటల్లో విన్నాను. ఇప్పుడు మీ చేతుల్లో చూస్తున్నాను అత్తయ్య. రియల్లీ యు ఆర్ గ్రేట్. అవును పెద్దమ్మా, ఇంట్లోనే మా ఎవ్వరితోనూ ఏ పని చేయించేవారు కాదు. అలాంటిది మీరు వెళ్ళి ఇంకో ఇంట్లో పని చేయడానికి సిద్ధపడ్డారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మాటకున్న పవర్ అదేనమ్మా. ఒక్కసారి మాట ఇవ్వడము అంటే అది ఆ క్షణానికి తప్పించుకోవడానికి చెప్పేది కాదు. మనిషి మట్టిలో కలిసిపోయినా మాట మాత్రం సజీవంగా ఉంటుంది. ధర్మపీఠం మీద కూర్చున్నప్పుడు ధర్మాన్ని నిలబెడతానని మాటిచ్చాను. అందుకే కట్టుబడున్నాను. నా దృష్టిలో మాటంటే ప్రాణం కన్నా గొప్పది. ప్రాణాన్నైనా వదులుకుంటాను తప్ప మాటని మాత్రం తప్పను. అది కాదు మమ్మీ, కావాలంటే నేను వాళ్ళందరికీ సారీ చెప్తాను. నా వల్లే తప్పు జరిగిందని చెప్తాను. బట్ నువ్వు ఇలా వెళ్ళి పని చేయడాన్ని నేనైతే తట్టుకోలేను మమ్మీ. రోజు నిన్ను ఎంత గ్రాండ్గా చూస్తున్నానో అలాంటిది నిన్ను ఈరోజు ఈ బట్టల్లో చూసేసరికి నాకు చాలా బాధగా ఉంది. మమ్మీ, నన్ను క్షమించు మమ్మీ. ఐమ్ వెరీ సారీ. సారీ చెప్పినంత మాత్రాన మంచాన పడ్డ నరసింహులు వెంటనే లేచి నిలబడలేడు కదా. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఆ కుటుంబానికొచ్చిన కష్టం తీరిపోదు. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండగలను అని బలంగా చెప్పలేవు. మాట 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 ఎవరికిచ్చావు మాట? ఎందుకిచ్చావు? ధర్మపీఠం మీద నువ్వే కూర్చున్నావు. ఏమీ జరగలేదు, 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే సరిపోతుంది అంటే సరిపోయేది కదా. అదేది కాకుండా నీ కూతుర్ని నువ్వే దోషిగా ప్రకటించావు. నీ పెంపకం తప్పు అని నువ్వే నిర్ణయించుకున్నావు. ఇప్పుడు నువ్వే వెళ్ళి కష్టపడతానంటున్నావు. ఇదంతా నువ్వు చెప్పిన మాట తప్ప నీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అది నీకు అర్థం కావడం లేదా? ఇంతకు మించి మీరింకొక్క మాట కూడా మాట్లాడకూడదు. అసలు మీరు చేసిన పని తలుచుకుంటేనే ఇప్పటికీ నాకు కోపంగా ఉంది. తప్పుని తప్పుగానే చూపించాలి, నిజాన్ని నిజాయితీగానే చెప్పాలి. జానకికున్న ధైర్యం మీకు లేకపోయింది. ఒక తప్పు జరగగానే ఈ ఊర్లో ఇక్కడ న్యాయం జరుగుతుందని
జానకి నా దగ్గరకు వచ్చి చెప్పింది. దాన్ని కప్పిపుచ్చడానికి మీరు ప్రయత్నించారు. ఇక మీరు మాట్లాడడానికి వీల్లేదు. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, రుద్రాణి మాటకి కట్టుబడి ఉంటుంది. మాటే ప్రాణంగా బ్రతుకుతుంది. మాట ఇచ్చింది అంటే ఊపిరిని తీసుకుంటుంది. మాట తప్పాలి అని ఎవ్వరు చూసినా ప్రాణాలు తీస్తుంది తప్ప మాటని మాత్రం వెనక్కి తీసుకోదు. ఇది కేవలం మాటగా చెప్పడం లేదు, శాసనంగా చెప్తున్నాను. అందులో ఎలాంటి ఆలోచన లేదు. నేను వెళ్తున్నాను. నమస్కారం అమ్మా. అయ్యో, నేనొచ్చినప్పుడల్లా మీరిలా దండం పెట్టడం నాకు నచ్చడం లేదండి. చెప్పాను కదా, నేను కూడా మీలో ఒక మనిషిని అని. సాయం చేసిన వాళ్ళు వయసుకు చిన్నవాళ్లైనా వాళ్లకు చేతులెత్తి నమస్కరించాలి. ఏంటి దుర్గమ్మ నువ్వు కూడాను? నేను చూశాను కాబట్టి సాయం చేశాను. నిజంగా గొప్పతనం ఏదైనా ఉంది అంటే అది ఆ రుద్రాణి గారిది. తన కన్న కూతురు తప్పు చేసింది అని తెలియగానే కూతురికి శిక్ష విధించింది. కల్మషం లేకుండా తన నిజాయితీని నిరూపించుకుంది. ఇప్పుడు ఆ శిక్ష ఆవిడనుభవిస్తాను అంటోంది. అది కదా గొప్పతనమంటే, అది కదా గొప్ప మనసంటే. నిజమేనమ్మా, బొబ్బిలి వంశం అంటేనే గొప్పగా ఉంటారు, గొప్పగా ఆలోచిస్తారు. ఆ ఇంటికి వెళ్లి న్యాయం అడిగితే న్యాయం జరుగుతుందని మళ్ళీ మరోసారి నిరూపించుకున్నారమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. స్వాతి, కుర్చీ తీసుకురా. నువ్వు లేవు. అమ్మగారు, మీరు మా ఇంటికి రావడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. కూర్చోండమ్మా. నేను మీ ఇంట్లో కూర్చుని మీ మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. మీ ఇంట్లో పనిచేసి మా తప్పుని దిద్దుకోవడానికి వచ్చాను. అయ్యో, ఏంటమ్మా మీరనేది? మీ అంతటి గొప్పవారు మా ఇంట్లో పనిచేయడం ఏంటి? మీరింటికి వెళ్ళండి, పనులన్నీ మా ఆవిడ చూసుకుంటుంది. అవునమ్మగారు, మీరు మా ఇంట్లో పనిచేయడం ఏంటి? చూడండి, తప్పు నా కూతురి వల్ల జరిగింది. తనకి శిక్ష విధించాను. తను తప్పు చేసి ఒప్పుకోకుండా తప్పు చెయ్యలేదు అని చెప్పడం, అది బయటపడకుండా రకరకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ నా పెంపకంలో ఎక్కడో తేడా జరిగిందని అర్థమైంది. అందుకే శిక్ష తనకి కాకుండా నాకు నేనే విధించుకున్నాను. తను తప్పు చేస్తే తన తల్లి శిక్ష అనుభవిస్తుందని నా కూతురికి తెలిస్తే మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చెయ్యదు. కాబట్టి ఇప్పుడు నేనిలా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఎవ్వరూ అడ్డు చెప్పకండి. ఇన్ని రోజులు మీకు కోపం ఎక్కువ, మీకు కోపం వస్తే ఎవరిని లెక్క చేయరు అన్న అభిప్రాయం నాకుండేదండి. కానీ ఈ తీర్పు తర్వాత మీ మీద నాకున్న గౌరవం 10 పెరిగింది. మీకు కుముద అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ కన్న కూతురు విషయంలో కూడా మీరు ఇంత కఠినంగా ఉన్నారు. పేదవాళ్ల వైపు మీరు నిలబడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ధర్మపీఠం మీద కూర్చున్నప్పుడు న్యాయానికి బద్ధులై ఉండాలని మా దైవం మీద ప్రమాణం చేసి మరీ కూర్చున్నాను. కానీ మా కంటికి సాక్ష్యాన్ని చూపించే ధైర్యం చేసినప్పుడే ఇలా న్యాయం జరుగుతుంది.
అది చేసి చూపించిన నువ్వు నిజంగా ధైర్యవంతురాలివి. ఈరోజు తనకి న్యాయం జరుగుతుంది అంటే దానికి కారణం నువ్వు, ఆ గొప్పతనం నీదే. లేదండి, మీతో చెప్పడానికి వీళ్ళు భయపడ్డారు. కానీ చెప్తేనే న్యాయం జరుగుతుంది కాబట్టి నేనే చెప్పాను. అనుకున్నట్టే వాళ్ళకి సహాయం అందింది. కష్టం తెలిస్తేనే కదా కష్టజీవులు ఎంత బాధపడతారో, వాళ్లకు కష్టం కలిగిస్తే ఎంత ఇబ్బంది పడతారో నా కూతుర్లాంటి వాళ్ళకి తెలుస్తుంది. అందుకే నేనిక్కడ పనిచేయడానికొచ్చాను. ఇది ఒక రకంగా వాళ్ల కష్టాన్ని తెలుసుకోవడమే కాదు, నా కూతుర్లాంటి వాళ్లకి బుద్ధి చెప్పడం కూడా అవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ పొలం ఎక్కడుందో చూపించండి, పదండి. ఆ రోజు మీ భర్త జానకిని చంపేమని నాకు చెప్పారు. కానీ దక్షమ్మ కూతురి ప్రాణాలు తీయలేక నేను కాపాడాను. ఆ దైవం దీక్షితుల గారి దగ్గరకు చేర్పించింది. మీ మనసు తెలిసింది కాబట్టి ఈ జానకి ఎవరోనన్న నిజాన్ని మీకు తొందరలోనే చెప్తాను. ఏంటి దుర్గమ్మ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అమ్మా, ఒక నిజం మరుగున పడిపోకుండా ఉండాలంటే, ఆ నిజం నిరూపించాలంటే నేనేం చెయ్యాలి? ఎంత కష్టమైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. అయితే మీతో నిజాన్ని చెప్పాలమ్మా. ఇన్ని సంవత్సరాలు నేను దాచుకున్న నిజాన్ని మీతో చెప్పాలమ్మా. ఇప్పుడు నేను చెప్పే మాట అక్షర సత్యం. ఆ రోజు జరిగిన దానికి సాక్ష్యాన్ని చూపించమంటే చూపించలేను, కానీ నిజాన్ని మాత్రం దాచలేక మీ దగ్గర చెప్తున్నానమ్మా. అది